నాలుగమైన దుండగులు సెమీ ఉగ్రవాదులుగా నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, హతులకు సంబంధించి నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయి? వాస్తవానికి ఉదయం నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇద్దరు హతమయ్యారు. ఈ ఘటనలో వీరిద్దరిని కూడా సిమీ కార్యకర్తలుగానే పోలీసులు నిర్ధారిస్తున్నారు. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి వీరు మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి తప్పించుకున్న వారి బృందంలో సభ్యులుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే వీరి నేర చరిత్ర కూడా ఎక్కువగానే ఉంది. ఈ తీవ్రవాదులు సిమీ కార్యకర్తలుగా ఉంటూ చాలా విధ్వంసక ఘటనలో దేశవ్యాప్తంగా విధ్వంసక ఘటనలో వీళ్ళు పాల్గొన్నట్టుగా కూడా నమోదైంది. అయితే వాస్తవానికి గత ఏడాది కరీంనగర్ లోని చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు బ్రాంచ్ లో జరిగినటువంటి దోపిడీలో వీరి హస్తం ఉన్నట్టుగానే పోలీసులు నిర్ధారించారు. అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని వీరు ఎత్తికెళ్లడంతో వీరి వివరాలు గాని వీరి చిత్రాలుగా దృశ్యాలు గాని ఎక్కడ వెల్లడి కాలేదు. అయితే ఖాండ్వా జైలులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం చూస్తే కనుక ఉదయం ఇక్కడ జానకీపురంలో దొరికినటువంటి వీరి మృతదేహాలతో కంపేర్ చేస్తే పోల్చి చూస్తే వీళ్ళే సిమీ కార్యకర్తలుగా గుర్తించారు. అయితే గడిచిన ఈ సూర్యాపేట ఘటనలో సిఐ మొగులయ్య అలాగే ఇద్దరు పోలీసుల్ని హతమార్చిన ఘటన తర్వాత వీరికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరిస్తూ వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తిగా ధృవీకరించుకున్నాయి. వీరు అస్లం ఖాన్ అలాగే మహమ్మద్ ఎజాజుద్దీన్ గా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళు గతంలో చాలా చోట్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల పేలుడు ఘటనలకు కారణమయ్యారని చెప్పి కూడా పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నిర్ధారిస్తున్నాయి. గతంలో నరేంద్ర మోడీ ర్యాలీలో కూడా పేలుళ్లకు పాల్పడింది ఈ ముఠానే అని చెప్పి పోలీసులు దాదాపుగా అంచనాకు వచ్చారు. అయితే ఇక ఇతర ప్రాంతాల్లో కూడా బ్యాంకు దోపిడీలు కానీ ఇతర విధ్వంస ఘటనలో కూడా వీరి హస్తం ఉన్నట్టుగా నమోదైంది. అయితే ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ ఘటనలో మృతి చెందిన తర్వాత వారి జేబుల్లో కూడా సోదాలు చేసిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లు కూడా కొన్ని పత్రాలు కూడా దొరికాయి. అయితే రైల్వే టికెట్ ఢిల్లీకి చెందినటువంటి ఒక రైల్వే టికెట్ కూడా దొరకడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు మరికొందరు ఉండవచ్చన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఖాండ్వా జైలు నుంచి ఒక 7గురు గతంలో తప్పించుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ ముఠా సభ్యులంతా ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఈ పొద్దున జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇద్దరు చనిపోవడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వీరి నేర చరిత్ర కూడా ఘనంగానే ఉంది. వీరు చాలా నేరాల్లో పాల్పంచుకున్నారని చెప్పి కూడా స్పష్టమవుతుంది. ఇటు కేరళలోనే నిర్వహించినటువంటి శిక్షణా శిబిరంలో కూడా వీరు కీలకమైన పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. అయితే సూర్యాపేట ఘటనలో వీరు 2 పిస్టల్స్ తోటి పారిపోతూ విజయవాడ వైపు అయితే అక్కడ ఇద్దరు పోలీసులను చంపి అక్కడ నుంచి కార్బైన్ కూడా లాక్కెళ్లడం జరిగింది. ఆ కార్బైన్ తోనే ఇవాళ ఉదయం కాల్పులకు తెగబడ్డారు పోలీసుల పైన. వాస్తవానికి వాళ్ళు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉదంతం అయితే కూడా సినీ పక్కీలోనే దాదాపుగా జరిగింది. అయితే మామూలు స్థాయి దొంగలకు ఈ స్థాయి నైపుణ్యం ఉండదు, ఆయుధాలు పేల్చేంత నైపుణ్యం ఉండదన్నది పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇవాళ వీరిద్దరు కూడా కార్బైన్ తుపాకీతోటే అటు ఎస్ఐ పెద్దయ్య అలాగే కానిస్టేబుల్ నాగరాజు పైన కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ నాగరాజు పైన కాల్పులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. అలాగే ఎస్ఐ సైదయ్య పైన కూడా కాల్పులు జరిగారు. ఆయన తలలో ఒక ఛాతీలో అలాగే పొట్టలో కూడా ఒక బుల్లెట్ దూసిపోయింది. ఇలా 4 బుల్లెట్లు ఆయన శరీర భాగాలను ఛిద్రం చేశాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగానే ఉంది. అయితే ఇంత తీవ్ర స్థాయిలో కార్బైన్ పేల్చగల సత్తా ఒక శిక్షణ పొందినటువంటి కార్యకర్తలకే ఉండే అవకాశం ఉంది. తీవ్రవాద ఈ సిమీ కార్యకర్తలుగా వీళ్ళు ఆయుధాలు పేల్చడం కూడా శిక్షణ పొంది ఉంటారని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తాయి. పూర్తి స్థాయిలో వీరి ఇతర అనుచరులకు సంబంధించి కూడా ఆచూకీని సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలంలో దొరికినటువంటి రైల్వే టికెట్ ఎవరిది అన్న అంశానికి సంబంధించి కూడా వీరు ఆరాధిస్తున్నారు. అయితే ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ ఘటన కూడా ఒక సినీ పక్కీలో జరిగిందని చెప్పాలి. వాస్తవానికి ముందుగా ఈ ఉగ్రవాద ఇద్దరు వ్యక్తులు ఆయుధాలు ధరించినటువంటి ఇద్దరు వ్యక్తులు పరారవుతున్నారన్న సమాచారం అందిన వెంటనే ఈ రామన్నపేట సిఐ బాలగంజిరెడ్డి అలాగే ఎస్ఐ సదయ్ కూడా బయలుదేరారు. అయితే ముందుగా పోలీసు వాహనం చట్టంలో కూడా చెప్పారని చెప్పి కూడా
పోలీసులు గుర్తించారు. అయితే ఆ దూరం నుంచి ఈ అంశం నుంచి చూసినటువంటి బాలరెడ్డి అలాగే ఆయన గన్మెన్ జానకిరాములు ఇద్దరుగా వీరిపై కాల్పులు జరపడంతో ప్రతి కాల్పులు కూడా చేశారు. అందుకనే బాలగంగిరెడ్డి పొట్టలో కూడా తోటా దూసుకెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో సిఐ ఆయన గన్మెన్ జానకిరామ్ జరిపినటువంటి కాల్పుల్లో వీరిద్దరు కూడా హతులవడం జరిగింది. అయితే వీరి ఆచూకీని పూర్తిగా కనుగొనేందుకు ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి అలాగే సజ్జనారులు కూడా ఘటనా స్థలికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆరా తీసేందుకు ప్రస్తుతానికి నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాయి. వీరి అనుచరులను కూడా పట్టుకునేందుకు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే జాతీయ స్థాయిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ప్రయత్నాలు అయితే చేస్తోంది. ధన్యవాదాలు ధనంజయ్.